అన్న మీ పేరన్నా? కిషన్. కిషన్ గారు ఏం చేసి షాప్ మీద షాప్ మాది. ఎన్ని సంవత్సరాలు పెట్టారు ఇక్కడ? ఏమన్నా రీసెంట్లీ పెట్టిన. మంచిగా ఉంది వ్యాపారం. బాగా. ఓకే. సో మనకి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎంపీ ఎలక్షన్స్లో జహీరాబాద్ నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మన కామారెడ్డి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎవరు గెలిపిస్తారు? బీబీ పాటిల్. బీజేపీ పాటిల్. ఎందుకన్నా అందరు బీజేపీ అంటున్నారు? అసలు ఏంది కదా? నరేంద్ర మోడీ ఉండాలి. నరేంద్ర మోడీ ఉంటే వచ్చినప్పటి నుంచి మనకు చాలా అంటే మన ఇండియా అనేది నలుగురు ప్రపంచంలో ఇప్పుడు వినబడుతుంది. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం లేదు. ఇండియా అంటే ఓకే ఇండియా అంటే ఇండియా అంతే. ఇప్పుడు అట్లా కాదు. ప్రపంచంలో ఎక్కడ పోయినా నలుమూలమైన ఇండియా అంటే ది బెస్ట్. మనం కూడా ఒక మెట్టు ఎదిగినట్టు ఉన్నాం. కాబట్టి ఇంకా మరి ఎన్నిసార్లు అయినా సరే బీజేపీ పార్టీ రావాల్సిందే. బీజేపీ పార్టీ వస్తేనే మనం ముందుకు పోతాం. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దాని తోడు లోకల్ పార్టీ వచ్చేసి బీఆర్ఎస్ ఉంది. ఈ రెండు పార్టీలు కదా జనాలు బీజేపీకి ఎందుకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు? బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే చెప్తున్నా కదా, నరేంద్ర మోడీ చేసే పథకాలు బట్టి వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ పథకాలన్నీ సోమరిపోతులు తయారు చేస్తున్నాయి. అట్లా కాకుండా బీజేపీ పార్టీకి వేస్తే మనం ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఉచిత పథకాలు అవి ఎఫెక్ట్ అవుతుంటాయి ఎలక్షన్స్లో? ఈ ఎఫెక్ట్ అంటే చెప్పలేము, కానీ మారాలి. ఇప్పుడు మనతోనే ఒక్కళ్ళతోనే మారుతూ ఉంటాం కాబట్టి మారాలి. 100% ఉచిత పథకాలన్నీ మంచిగా కావు అంటే మా ఆలోచన. ఇవాళ ఇప్పుడు ఉచిత కరెంటు అని చెప్పేసి అంటున్నారు. ఉచిత కరెంటు అది ఇది అని ఉచితంగా ఇస్తున్నారు. ఇచ్చేటోళ్ళకి ఉచిత కరెంట్ వస్తుంది, లేని వాళ్ళకు మాకు ఇంతకుముందు 200 కరెంట్ బిల్ వచ్చేది ఇలా 600 వస్తుంది. అట్లా ఎఫెక్ట్ అయ్యేటోళ్ళకి అవుతుంది. ఇప్పుడు బస్ ఛార్జీ కూడా డబల్ చేశారండి కదా? అదే ఇప్పుడు ఫ్రీ అంటుర్రు. పోయేటోళ్ళకి మగవాళ్ళకేమో ఎక్స్ట్రా అవుతుంది డబల్. ఇట్లా తీస్తుర్రు ఇట్లా ఇస్తుర్రు. ఇవన్నీ కాకుండా ఈ ఉచిత పథకాలన్నీ బంద్ చేసి కష్టపడరు అని చెప్పేసి హెల్ప్ చేసే వాళ్ళకి ఇప్పుడు మా అసంటి వాళ్ళు ఇట్లా దందాలు వ్యాపారాలు చిన్న వ్యాపారాలు ఉంటారు, అటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేస్తే మేము కూడా ముందుకు పోతాము, దేశం కూడా ముందుకు పోతుంది. ప్రధానమంత్రి మోడీ గారే రావాలంటే ఏం చెప్తారు? ఎందుకు రావాలంటే? 100% మోడీ రావాలి. ఎందుకు రావాలంటే మనం ముందుకు పోవాలి. ఇట్లా సోమరిపోతలం కావద్దు. దేశం మనం కూడా ముందుకు పోవాలి. ప్రపంచంలో మనకంటే ఒక గుర్తింపు ఉండాలంటే మోడీ రావాలి అంతే. అంటే ఈ 10 సంవత్సరాలు పరిపాలించారు కదా, సో మళ్ళీ వచ్చిందంట హ్యాట్రిక్ కొడతారంటారు? 100% మోడీ వస్తుంది. 100 కాదు 200% మోడీ. సో దేశం బాగుండాలంటే మోదీ రావాలంటే మోడీ రావాలి కంపల్సరీ. అన్న మీ పేరన్నా? నా పేరు లక్ష్మణ్. లక్ష్మణ్ గారు ఏం చేస్తుంటారు? నేను టీవీ షోలో వర్క్ చేస్తుంటాను. మంత్లీ ఎంత ఉంటుంది శాలరీ? 20 దాకా ఉంటుంది. ఓకే. ఇప్పుడు 20,000 సరిపోతుందా సార్ మరి ఫ్యామిలీకి? సరిపోదు, కానీ మా మిస్సెస్ కూడా బీడీలు చేస్తారు, టైలర్ చేస్తారు. సో ఇద్దరు ఫ్యామిలీ నడిపిస్తున్నారు. ఓకే. మనకి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు ఎంపీగా గెలిస్తే బాగుంటుంటారు జహీరాబాద్ నుంచి? ఎంపీగా అంటే మంచి అభ్యర్థి గెలవాలని కోరుకుంటున్నాము. ఎవరా మంచి అభ్యర్థి? బీజేపీ గెలవాలని అనుకుంటున్నాను. ఎందుకు బీజేపీ? ఎందుకు? ఇంతకుముందు తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, అన్నీ వచ్చినాయి, కానీ ఏది లాభం లేదు. ఒకసారి బీజేపీ చూద్దామని చెప్పేసి మేము ట్రై చేస్తాం. సో బీజేపీ వస్తే మన లాభం జరిగిద్ది అంటారా? ఒక్కసారి అయితే వాళ్ళకి ఛాయిస్ ఇవ్వాలి. ఛాయిస్ ఇస్తే మనకు ఏదైనా ట్రై చేయాలి కదా. ఓకే. సో సెంట్రల్ నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారంట. ప్రధానమంత్రి ఆయనే ఉండాలి. అంటే ఈ 10 సంవత్సరాలు ఉన్నారు కదా, సో మళ్ళా ఎవరైనా మా ప్రభుత్వం మారే అవకాశం లేదంటారా? లేదు, ఆయనకు మించి ప్రధానమంత్రి వస్తే ఎవరు ఉండరు. అంత వర్క్ ఎవరు చేయరు. ఆయన దేశం కోసం చాలా కష్టపడతాడు, చాలా మంచివాడు. సో అందుకే మళ్ళీ మోదీ గారు రావాలంటారు? మోడీ గారే రావాలి మోడీ గారు. సో మోదీ గారు వస్తే దేశం బాగుండేది అంటారు? బాగుంటుంది, చాలా స్వచ్ఛంగా ఉంటుంది.